50% తోటి ఎన్నికలు జరపడం మినహా మరొక పరిస్థితి అయితే కనపడలేదు అనేది నా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ సార్. సో ఆచార్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్న పెద్దలకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా విషయాలు విపులంగా పెద్దలు చెప్పడం జరిగింది. అన్ని వాస్తవమైనటువంటి విషయాలే. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా మొదటి నుంచి కూడా అందరు విశ్లేషకులు అన్ని పార్టీలు ఇవన్నీ విషయాలు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడతోటి అసెంబ్లీలో తీర్మానం పెట్టినంత వరకే అన్ని పార్టీలను కలుపుకొని ఆ తర్వాత వెంటనే ఢిల్లీ జంతర్ మంతర్ల ధర్నా చేయడము, ఆ తర్వాత మళ్ళొకసారి ధర్నా చేయడము, ఇట్లా ఆ ధర్నాకు ఏం జరిగింది ఎట్లా ఏందనేది అందరికి తెలుసు. తర్వాత ఇక్కడ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకురావడము, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరిగినటువంటివి ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ ఎవరినో భయపెట్టి ఎన్నికను ఎవరినో చేయనీకి అనేటువంటిది కాదు. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనేటువంటి అంశం సర్వత్రా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. సరే, దీన్ని పరిణామం కేంద్రం ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇక్కడ దీన్ని ఒక సంఘటితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చేసినప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి దాన్ని, ఇక్కడ జరిగినటువంటి దాన్ని, ఇవన్నిటిని కూడా కేంద్రం ఆలోచన చేస్తుంది. కేంద్రం కూడా చేయాలన్నప్పుడు మనం అందరం కూడా ఏదైతే ఒక్కటిగా ఒక ఆల్ పార్టీ డెలిగేషనో లేకపోతే ఇంకేదో మనం అంతా ఇవాళ బీసీల లోపల దీనివల్ల కొంత 50% చైతన్యం వచ్చింది. ఎట్లా అంటే మాకు ప్రభుత్వం సరే కాంగ్రెస్ మాట ఇచ్చింది, దాన్ని బిల్లు పెట్టింది, బిల్లుకి అందరు సపోర్ట్ చేసిర్రు, ఇవాళ ఎన్నికలు అవుతాయి అనుకున్నాం, కాలేదు. కాకపోవడానికి కారణాలు ఏంటివి? 9th షెడ్యూల్లో పెట్టాలని కొందరు, లేకపోతే కోర్టు ద్వారానే సాధిస్తామని కొందరు, ధర్నా ద్వారానే సాధిస్తామని కొందరు, మద్దతు ఇచ్చినాం ఇక మేము చేయకపోతే విమర్శించవచ్చని కొందరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. దీన్ని ఇవాళ బీసీలు జాగృతమై ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు ఇది న్యాయమైన సమస్యని భయపడవచ్చు, లేకపోతే పొలిటికల్గా భయపడవచ్చు. ఇవాళ ఏదో రకంగా బీసీలు చైతన్యమై ఈ అంశమే కాదు, స్థానిక ఎన్నికలే కాదు, రేపు పార్లమెంట్లో కూడా చట్టసభలలో కూడా బీసీలు ఎందుకు రిజర్వేషన్ రావద్దు అనేటువంటిది బీసీ లోపల ఒక ఆలోచన వస్తుంది. అది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏదొచ్చినా చైతన్యమై ఉద్యమమై ఇవాళ ఇది ఒక ముందుకు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. బీసీలకు ఇది మేము ఇవాళ పార్టీల పరంగా ఏది ఉన్నా ఇవాళ బీసీలు దీన్ని సాధించుకోకపోతే రాబోయే తరాలలో బీసీలకు ఇది ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ పెరుగుతుంటది, 50% సీలింగ్ వల్ల బీసీలకే తగ్గుతుంది. దానివల్ల బీసీలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అంటే ఏదైనా రాజకీయ ప్రక్రియనే ఉండొచ్చు. వాళ్ళ కేంద్రంలో బీజేపీ ఉన్నది, కేంద్రంలో బీజేపీ చేస్తలేదంటే బీజేపీ కేంద్రంలో ఉన్నా ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు దానికి కొంత రేపు కేంద్రం కూడా ఆలోచన చేస్తుంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ యూనిట్ కూడా సంపూర్ణంగా బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు దాన్ని రేపు మాపో ఖచ్చితంగా ఒక డెలిగేషన్ వెళ్తుంది. లేకపోతే ఇవాళ బంద్ ప్రభావం అన్ని రాజకీయ పార్టీల మీద ఢిల్లీ కానీ మొత్తం భారతదేశంలోనే ఈ యొక్క చర్చ జరుగుతుంది. దేశమంతా కూడా బీసీలకు
ఇప్పుడు రేపు మహారాష్ట్రలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు 4 ఏళ్ల నుంచి ఎలక్షన్లే కాలేదు, నిధులు రాలేదు. అటువంటప్పుడు వాళ్ళు కూడా చైతన్యం అవుతారు. అక్కడ కూడా బీసీలు, అక్కడ ప్రభుత్వం కూడా తప్పదు ఇది చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో పోతున్నాం. ఎందుకంటే మేము ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని విమర్శించాలనో లేకపోతే ఇంకో పార్టీని కాదు. ఏదేమైనా ఇది ఒక బీసీలలో చైతన్యం రానికే ఇది ఒక గీటురాయి అనుకుంటున్నాం మేము, ఇది ఒక ముందడుగు అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తాం. ఓకే ఆచార్య గారు మీకు నా తరపున ఒక ప్రశ్న. మీరు బీసీ ప్రధాని ఉన్నారు, అదే క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. సో దీంట్లో బీసీల విషయంలో తెలంగాణలో అసెంబ్లీ బిల్లుకు మీరు ఆమోదం తెలిపారు. కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లు మీరు కీలకమని ఎందుకు భావించట్లేదు? సో ఈ అంశాన్ని మరి ఢిల్లీలో ఉన్న పెద్దలకు, ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత రాష్ట్రపతికి కావచ్చు, తర్వాత ఇంకా మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ను ఒప్పించి మరి మన దగ్గర ఉన్న 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఇంకా మిగిలిన 6 పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎందుకని ఈ అంశాన్ని సీరియస్గా తీసుకెళ్ళట్లేదు? మీరేం చెప్తారు? మీరు ఒక యాంగిల్లో చాలా మంచి ప్రశ్న అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వము అందరూ నిపుణులు చెప్పారు, అన్ని చెప్పి కోర్టులో నిలబడదు అని బీసీ ప్రతినిధులు కూడా చెప్పారు ఇది నిలబడదు. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఆచార్య గారు, ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చిన ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు తప్ప మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంకి వచ్చేసరికి అది 50% మీరు అన్నది వాస్తవం. ఆనాడు తమిళనాడులో ఇది సాధించాలంటే ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఢిల్లీని మొత్తం ఢిల్లీ సంబంధాలన్నీ కూడా రైల్వే కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, అన్నిటిని కూడా స్తంభింపజేసి 3 రోజులు అక్కడ ఒక ఉద్యమంలో తీసుకొచ్చినప్పుడు ప్రజలలో కూడా ఇవాళకి కూడా ఆ ఉద్యమ చైతన్యం ఉన్నది. ఇవాళ మేము అనేది ఏంటంటే ఇప్పుడు 16 ప్రభుత్వం వచ్చిన 16 నెలల తర్వాత బిల్లు పెట్టి 3 నెలలని ఇది 4వ నెలల ఇదంతా జరుగుతుంది, 4 months. ఇప్పుడు ఢిల్లీలో కేవలం ఒక తెలంగాణ కొరకు కాదు, ఇది మహారాష్ట్రలో కూడా ఉంది ఈ సమస్య, బీహార్లో కూడా ఉంది ఈ సమస్య, అన్ని రాష్ట్రాలలో ఉంది. కాబట్టి ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఎక్కడ లొల్లి పెడితే అక్కడ ఒక షెడ్యూల్లో పెట్టి మీరు చేసుకోపోరు అని అట్లా కాదు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా రావచ్చు కదా. రేపు బీజేపీ మొన్న జనగణన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కులగణన చేయాలని అన్నారు. బీజేపీ సమ్మతించిందా లేదా? దాన్ని వక్రంగా మాట్లాడవచ్చు. ఈ బెడలుంచితేనే అయింది, తొడలుంచితేనే అయింది, లేకపోతే ఇంకో రకంగా అయింది, లేకపోతే ఇంకేదో చెప్పొచ్చు. అందరినీ గౌరవించిందా లేదా కేంద్రం అందరు చెప్పిన దాన్ని గౌరవించినప్పుడు దీన్ని కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మనం ప్రయత్నం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఆచార్య గారు ఇంకొక అంశం కూడా మన తెర మీదకి వస్తుంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చడమే కాదు, దీనికి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 3 రకాలుగా, అంటే విద్యా ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, రాజ్యాంగ సవరణ చేయాలి. అది కేంద్రంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమవుతుంది. సో దీనికి బంధులు, ఈ నిరసనలు, ఈ వ్యవస్థ అంత అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా మరి 60% ఉన్న బీసీలకు న్యాయం చేయడానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ కావచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళేమో 10 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చినాము, దేశంలో మరి తెలంగాణ రోల్ మోడల్గా చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2023 ఈ రోల్ మోడల్ లోకల్ మోడల్ కొరకు ఏదో మేము చేయాలి, ఇది చేయాలి అనేది కాదు. వాళ్ళ తెలంగాణ అంశం కూడా బిల్లు పెట్టినప్పుడు 5 నిమిషాలలో అయిపోయింది. కానీ 50 ఏళ్ళు పట్టింది ఆ ఉద్యమం నడపనీకి. కొన్ని వేల మంది చనిపోతే ఎలా అది సార్థకత అయింది. అంటే 2 నిమిషాలు పెట్టే బిల్లుని కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందున్న పార్టీలు కానీ, అధికారంలో ఉన్న పార్టీలు. రైట్ ఓకే సార్. ఓకే, మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగుస్తుంది అనేది చెప్పలేకపోతున్నారు, అంతే కదా. ఇప్పుడు ముగిసేనికే
ఇవాళ మా చేతుల ఇప్పుడే ఈడ తెలంగాణ కాడికి మేము ఒప్పుకొని ముగిస్తే అయ్యేది కాదు ఇది. ఈ కేంద్ర పార్టీ కూడా మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం, మేము కూడా చెప్తాము. ఇక్కడ ప్రజల యొక్క ఈ ఉద్యమం ఫలితం ఖచ్చితంగా కేంద్ర రాజకీయ పార్టీలు అన్ని చూస్తాయి, ప్రతిపక్ష పార్టీలు. 30 రోజులు పార్లమెంట్ నడిస్తే పెద్దగా దాని మీద ఏ రాజకీయ పార్టీ పెద్దగా స్పందించింది ఏం లేదు. కాబట్టి రేపు ఈ ఉద్యమ ఫలితంగా బీసీలు చైతన్యమై బీసీలు అన్ని ఒక్క 33% కాదు, ఇంకా మాకు చాలా అన్నింటిలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా సాధించుకుంటారు. రైట్, ఓకే సార్. బొల్లమల్ల యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు మొత్తానికి మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం